First of all, happy Sankranti to all my dear connections. Hope you are doing great in your home country and all the best for your upcoming days. Like, so those who are willing to book your visa slots, hope you will get it soon. Okay, so thank you, buddies. Watch this video till the end so that you will be getting a lot of visa updates. Thank you. నేను మాస్టర్స్ చేయడానికి నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీకి వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా F1 వీసా స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వీసా స్లాట్స్ వదలలేదు, మా అడ్మిషన్ వచ్చింది, మేము ఏం చేయాలి, సో మేము డిఫర్ పెట్టుకోవాలన్నా లేదంటే కోర్స్ స్టార్ట్ డేట్ డిలే చేసుకోవాలని అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ జనవరి. ఓకే, సో కాబట్టి ఏంటంటే వీసా స్లాట్స్ ఆల్రెడీ వదలట్లేదు. సో రిజెక్టెడ్ స్లాట్స్ అయితే ఒకసారి వదిలేరు. సో ఫ్రెషర్స్ స్లాట్ కూడా ఏంటంటే కొన్ని మాత్రమే వదిలేరు. సో చెప్పడం అయితే 1,00,000కి పైగా వీసా స్లాట్స్ ఇస్తాము అని చెప్పారు. సో చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామంది వీసా స్లాట్ కోసం వేచి చూస్తున్నారు. సో కాబట్టి మీరేం చేస్తారంటే లైక్ మీ కోర్స్ స్టార్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయి ఉంటే మీరు డిఫర్ పెట్టుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ స్టార్ట్ డేట్ జనవరి 15th. సో ఆల్రెడీ జనవరి 15th అయిపోయింది. సో కాబట్టి మీరు డిఫర్ పెట్టుకోండి. సో మీ కాలేజీలో ఫస్ట్ సమ్మర్ ఇంటేక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సమ్మర్ ఇంటేక్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఫస్ట్ సమ్మర్కి డిఫర్ పెట్టుకోండి. సో మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పెడితే చాలు. సో ఆ న్యూ I-20 పంపిస్తారు. సో లేదు సమ్మర్ ఇంటేక్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఫాల్కి డిఫర్ పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు ఆ కాలేజ్ కాకుండా రిమైనింగ్ కొన్ని కాలేజెస్ నేను సమ్మర్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నట్టయితే సో మీరు సమ్మర్కు ఉన్న కాలేజెస్ కొన్ని పెట్టుకోండి. సో నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ, నేను చదివే యూనివర్సిటీ కూడా సమ్మర్ ఇంటేక్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్సూ యువర్ మాస్టర్స్ ఇన్ నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ, యూ కెన్ డూ అండ్ యూ కెన్ అప్లై ఫర్ ది అడ్మిషన్. ఒక 5,000 to 6,000 ఎంతో అప్లికేషన్ ఫీజు అవుతుంది. అప్లికేషన్ ఫీజు పే చేయండి. సో సమ్మర్కి పెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. సో ఆల్రెడీ మీరు కన్సల్టెన్సీకి జాయిన్ అయ్యి ఉంటే మీరు కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పైనా కూడా అప్లై చేయించుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ డూ ఇట్. సో స్టడీస్ అయితే నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీలో కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్, సో ఇట్స్ బెస్ట్ యూనివర్సిటీ. సో కాబట్టి 5 days అయితే కాలేజ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోండి. సో కాలేజ్ చాలామంది ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కోలా ఉంటుంది. సో కొంతమంది పీటీ చేసుకొని సో కాలేజ్ ఫీజు కట్టుకొని సో కొన్ని అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేయాలనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సో అవన్నీ పాసిబుల్ అవ్వదు. సో మోస్ట్లీ యూ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ వీకెండ్స్. సో దట్ ఐ మీన్స్ సాటర్డే అండ్ సండే టు డూ యువర్ పీటీ. ఓకే, సో బెటర్ యూ క్యాన్ థింక్ అబౌట్ ఆల్ దోస్. అండ్ సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా అంటే నా యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇన్ కమింగ్ డేస్ సో బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, ఒక 20 lakhs బిలోనో సో లేకుంటే ఒక 15 lakhsకో 25 lakhsకో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే యూనివర్సిటీస్ కొన్ని నేను ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇవంతా అయిపోయిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతాను. సో కాబట్టి మీరు సమ్మర్ ఇంటేక్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్తో కనెక్ట్ అవ్వండి. సో డెఫినెట్లీ యూ విల్ బీ హ్యావింగ్ ఏ స్మూత్ జర్నీ. సో ఇంకోటి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వన్స్ మీరు వీసా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 4 times రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో చాలామంది రీషెడ్యూల్ చేసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో నో వరీస్ ఫ్రెండ్స్, 4 times అయితే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సో ఈసారి B1 B2 వీసా స్లాట్స్ ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. బిజినెస్ టూరిస్ట్ మీద ఎవరికైనా మీ పేరెంట్స్ రావాలనుకున్నా, విజిటింగ్ వీసా మీద రావాలనుకున్నాం, అవన్నీ US ఎంబసీ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. సో ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి ఆల్మోస్ట్ H1Bలు సో లాస్ట్ 5 to 6 years నుంచి తక్కువ ప్రాసెసింగ్ చేశారు. సో H1Bలు ప్రాసెసింగ్ చేయాలని చెప్పేసి రీసెంట్గా US ఎంబసీ వాళ్ళ మీద టైం ఎక్కువ కేటాయించి F1 వీసా వాళ్ళని సో కొద్దిగా తక్కువగా కన్సిడర్ చేసింది. సో మేబీ యూ విల్ బీ హ్యావింగ్ ఛాన్స్ ఇన్ సమ్మర్ అండ్ కమింగ్ ఫాల్ ఇంటేక్. సో ఫ్రెషర్ స్లాట్స్ ఏంటన్న పరిస్థితి అంటే ఫ్రెషర్స్ కూడా వెయిట్ చేయండి, కోర్స్ స్టార్ట్ డేట్ వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీ యూనివర్సిటీ కొద్దిగా ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ అయితే మాకు యాక్చువల్గా 11th నుంచి స్లాట్ క్లాసెస్. బట్ ఈసారి ఏంటంటే సో వీసా న్యూస్ అప్డేట్స్ వీటన్ని బేస్ చేసుకొని సో 23 వరకు ఎక్స్టెన్షన్ చేసింది. సో మేబీ కొంతమందికి ఏంటంటే వీసా స్లాట్స్ కొద్దిగా లేట్గా దొరకవచ్చు, కాలేజీకి రావడానికి ఛాన్స్ ఉండదు. సో ది సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్ టు మీ. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కోర్స్ స్టార్ట్ డేట్ డిలే చేసుకున్నాను, ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎక్స్టెన్షన్ లెటర్ పంపిస్తారు వాళ్ళు. సో ఇన్ కేస్ ఇమిగ్రేషన్లో అడిగితే ఆ ఎక్స్టెన్షన్ లెటర్ మీరు చూపించినట్లయితే అలో చేస్తారు. ఓకే, సో ఇమిగ్రేషన్లో ఎక్స్టెన్షన్ లెటర్ తీసుకోకుండా అయితే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు I-20లో కోర్స్ స్టార్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 15th ఉంది అనుకోండి. సో అది మీరు 20 వస్తున్నారు అంటే I-20 స్టార్ట్ డేట్ మాత్రమే ఇమిగ్రేషన్లో కన్సిడర్ చేస్తాడు. సో బెటర్ యూ గైస్ ట్రై టు టేక్ extension letter from the college. So if you just mail to the admission department of your particular college which you get admission,
So they will send you the extension letter, so which you can show it as the proof in immigration department. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, సో చాలామంది డ్రాప్ బాక్స్ ద్వారా కూడా F1 వీసాకి వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నారు. యా ఫ్రెండ్స్, సో డెఫినెట్లీ యూ కెన్ గో టు ది డ్రాప్ బాక్స్ ఆప్షన్. సో ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, మనకి ఏదైనా ప్రీవియస్గా ఒక వీసా ఉండాలి. సో బిజినెస్ వీసానో, టూరిస్ట్ వీసానో, విజిటింగ్ వీసానో, వాట్ ఎవర్ ది వీసా ఇట్ ఈస్. సో ఫస్ట్ అయితే నీకు పాస్పోర్ట్లో స్టాంపింగ్ అయితే ఉండాలి. సో ఏదో ఒక వీసా మీద మీరు ఆల్రెడీ ఫారెన్ కంట్రీకి వెళ్ళి ఉంటే, సో డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ద డ్రాప్ బాక్స్. సో నెక్స్ట్ టైం సో ఇంకొక వీసా మీరు వేసుకునే దానికి డ్రాప్ బాక్స్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా వేరే అమ్మాయి సో విజిటింగ్ వీసా మీద అమెరికాకు వచ్చింది. సో నెక్స్ట్ F1 వీసాకి డ్రాప్ బాక్స్ వేసుకుంది. సో డ్రాప్ బాక్స్ వేసుకున్నప్పుడు మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, నో వరీస్, యూ నీడ్ నాట్ టు గో ఫర్ ది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, జస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని వాళ్ళకి అనిపిస్తే, సో డెఫినెట్లీ స్టాంప్ వేసి మీకు పాస్పోర్ట్ పంపించేస్తారు. సో డ్రాప్ బాక్స్ మీరు వేసుకోవాలనుకుంటే మీకు ప్రీవియస్గా ఏదో ఒక వీసా అయితే ఉండాలి. సో ఇంకొకటి, డిఫర్ పెట్టుకునే దానికి మన కాలేజ్ వాళ్ళు అప్లికేషన్కి ఛార్జ్ చేస్తారా లేదా. సో ఫ్రెండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. సో బేస్డ్ ఆన్ కాలేజ్, సో ఒక్కొక్క కాలేజ్ ఏంటంటే 2 times ఫ్రీగా డిఫర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రింగ్ ఇంటేక్ రాలేకపోతే, సో కమింగ్ సమ్మర్ ఇంటేక్కి, ఫాల్ ఇంటేక్ రావడానికి ఫ్రీగానే ప్రాసెస్ చేస్తాయి డిఫర్ చేసుకున్న దానికి. సో కొన్ని కాలేజెస్ ఏంటంటే $50, $100, ఇట్ డిపెండ్స్. సో బేస్డ్ ఆన్ ది సో అప్లికేషన్స్. సో ఎక్కువ అప్లికేషన్స్ డిఫర్ పెట్టుకుంటున్నాయంటే వాళ్ళు కొద్దిగా ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని బేసిక్ ఛార్జ్ చేస్తారు. సో మా కాలేజ్ వచ్చేసి నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ. లాస్ట్ టైం మా ఫ్రెండ్ నాతో పాటు వీసా అప్రూవ్ అయింది. బట్ సో వీసా డిలే అవ్వడం వల్ల, సో కోర్స్ స్టార్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయినందువల్ల వాడు అమెరికాకు రాలేకపోయాడు. సో తర్వాత అమెరికాకు వచ్చాడు. సో స్ప్రింగ్లో వచ్చాడు. సో కాబట్టి లాస్ట్ టైం మాకు లేదు. సో డిఫర్ ఫీజు ఇదంతా లేదు, ఈసారి పెట్టారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. సో మీకేమైనా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీ కాలేజ్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇన్ కేస్ కోర్స్ స్టార్ట్ డేట్ అయిపోయినా కూడా, సో నెక్స్ట్ మీరు అమెరికాకు రావచ్చు. వితిన్ 6 monthsలో మీరు అమెరికాకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు January 15th వీసా అప్రూవ్ అయింది. సో January 15th నుంచి మీకు 6 months డ్యూరేషన్ ఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 15th వరకు మీరు ఎప్పుడైనా అమెరికాలో ల్యాండ్ అవ్వచ్చు. సో వితిన్ ఈ 6 months డ్యూరేషన్లోనే మీరు అమెరికాకు ల్యాండ్ అవ్వాలి. సో లేదు అంటే ఇంకోసారి వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి చూసుకోండి. సో అమెరికాకి ల్యాండ్ అయ్యేటప్పుడు 30 days, సో కోర్స్ స్టార్ట్ డేటు 30 days ముందు మాత్రమే మీరు వెళ్ళగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కోర్స్ స్టార్ట్ డేటు కమింగ్ ఆగస్టు 30 ఉంది. సో మీరు August 1st నుంచి మీరు ఎంటర్ అవ్వచ్చు 2023లో. సో కాబట్టి మీరు ఇన్ కేస్ వీసా షెడ్యూల్ అయి ఉంటే, మీరు వీసాకి వెళ్ళాలి, మీరు ఇన్ కేస్ కాలేజ్ మిస్ అయింది అనుకుంటే, నో వరీస్. సో ఎంజాయ్ ఇన్ యువర్ హోమ్ కంట్రీ ఫర్ దిస్ 6 months అండ్ బెటర్ యూ ట్రై టు ల్యాండ్ ఇన్ ఫారెన్ కంట్రీ వితిన్ 30 days ఆఫ్ యువర్ కోర్స్ స్టార్ట్ డేట్. ఓకే. సో కాబట్టి ఇవన్నీ చూసుకొని రండి. So subscribe to ESA Rav YouTube channel for the abroad guidance and visa interviews, and if you are looking for the mock interviews, follow our channel. So definitely we will connect with you in Zoom session and we will take the mock interviews and build your confidence level. And సో వీసా ఇంటర్వ్యూలో మీరు చేయాల్సింది ఏంటంటే, మెయిన్గా సో 4 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్లూయెన్సీ ఈజ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో లౌడ్ వాయిస్. సో బెటర్ యూ కెన్ టాక్ విత్ లౌడ్ వాయిస్. అండ్ చాలామంది ఏంటంటే, సో మైక్ ఎక్కడో ఉంటుంది, వీళ్ళు మాట్లాడేది ఎక్కడో ఉంటారు. సో మైక్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడండి, సో దట్ వీసా ఆఫీసర్ కెన్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ. సో మిర్రర్ సైడ్ చూసి చాలామంది మాట్లాడుతుంటారు, అలా చేయొద్దు. బెటర్ యూ కెన్ ట్రై టు టాక్ విత్ లౌడ్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మైక్ విచ్ ఈస్ ఇన్ ద టాప్ కార్నర్ ఆఫ్ యువర్ రైట్ సైడ్. ఓకే. So better you guys subscribe to our USA Rav YouTube channel, so you will be getting a lot of updates regarding the visa news and updates and US Embassy updates and different visas like F1, J visas and H1B and H2, and as we have many visas like B1, B2 and J visas. So better you guys connect with our channel through subscription and click on bell icon so that you will be getting a lot of notifications from me. So time to time. Thank you. చాలామంది వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత ఒక కాలేజ్ మీద వీసా అప్రూవ్ అయ్యి సో వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. సో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటి అంటే, మీకు ఏ కాలేజీలో అయితే వీసా అప్రూవ్ అవుతుందో ఆ కాలేజ్కి ఫస్ట్ రీచ్ అవ్వండి. ఓకే. సో అక్కడ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత, సో ఏ కాలేజీలో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో కొన్ని కాలేజెస్ అయితే నార్మల్గా ఈమెయిల్స్ ద్వారా కూడా మీరు ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. కొన్ని కాలేజెస్ అయితే మనం ఫేస్ టు ఫేస్ వెళ్ళేసి అక్కడ మాట్లాడితేనే పని అవుతుంది. సో కాబట్టి మోస్ట్లీ బెటర్ యూ కెన్ గో టు ది కాలేజ్ అండ్ కాంటాక్ట్ ది అడ్మిషన్ డిపార్ట్మెంట్. లైక్ సో దేర్ విల్ బీ హ్యావింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆల్సో లైక్ ఇన్ నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ యాజ్ వీ హ్యావ్ ఎరికా మేడం హియర్. సో మీరు ఆ మేడంతో మాట్లాడినట్లయితే మీరు ట్రాన్స్ఫర్ ఇన్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ అవుట్ అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రాసెస్ చాలా తొందరగా అవుతుంది. సో బట్ ఇట్ విల్ టేక్ టైమ్ యూజింగ్ ది మెయిల్స్ అండ్ ఆల్.
సో మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి, సో నా వీసా అప్రూవ్ అయిన తర్వాత వేరే కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, నో వరీస్. సో ఫ్రెండ్స్, వన్స్ మీకు F1 వీసా వచ్చిన తర్వాత ఇక్కడ అమెరికాలో మీరు చదువుకునేటప్పుడే మీ పేరెంట్స్ని కూడా తీసుకురావచ్చు. సో గ్రాడ్యుయేషన్ డేకి అయితే మీ పేరెంట్స్ని తీసుకురావచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీసా ఇంటర్వ్యూలు అడిగితే ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అని అడిగితే పేరెంట్స్ని మీరు చెప్పుకోవచ్చు. సో మా సన్ కానీ డాక్టర్ కానీ అక్కడ మాస్టర్స్ చదువుతున్నారు, సో మేము అక్కడ గ్రాడ్యుయేషన్ డే కాలేజీలో అటెండ్ అవ్వాలి, సో అందుకని నేను అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే మీకు విజిటింగ్ వీసా వస్తుంది. సో వన్స్ విజిటింగ్ వీసా వచ్చిన తర్వాత మీరు 10 years ఇక్కడ అమెరికాలో ఉండొచ్చు. సో 10 సంవత్సరాలు కంటిన్యూస్గా అయితే ఉండకూడదు. సో 6 months మాత్రమే మీరు ఉండేసి, సో నెక్స్ట్ మళ్ళీ ఇండియాకి కానీ, సో మీ పర్టికులర్ హోమ్ కంట్రీకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు. కానీ అమెరికాలో, సో ఫారెన్ కంట్రీలో మనం 6 months మాత్రమే స్టే చేయగలం. సో కాబట్టి ఫ్రెండ్స్, సో దోస్ హు ఆర్ విల్లింగ్ టు get your parents to foreign country, so where you are studying, better you can apply for the passport ఫస్ట్ అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైతే స్లాట్స్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో వెయిటింగ్ టైం చాలా ఉంది. సో కాబట్టి అవన్నీ చూసుకోండి. సో దాన్ని బట్టి వీసా ఇంటర్వ్యూకి పంపించేసిన తర్వాత బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో పేరెంట్స్ నేమ్ క్వశ్చన్స్ అడుగుతారు, B1 B2 వీసాలకి వీటన్నిటికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి ఫర్దర్గా మనం రీసెర్చ్ చేసి బెటర్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాం. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు అప్లై ఫర్ ది కాలేజెస్ ఇన్ ఫాల్ అండ్ ఇన్ సమ్మర్, సో బెటర్ యూ కెన్ డ్రాప్ యువర్ నెంబర్ ఇన్ ది కామెంట్ సెక్షన్, సో దట్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ సో దట్ ఐ విల్ గివ్ యువర్ నెంబర్ టు వన్ ఆఫ్ మై కనెక్షన్ ఇన్ ఇండియా, సో దట్ యూ విల్ ప్రాసెస్ బై అప్లయింగ్ టు ది కాలేజెస్. సో మీరు ఫాల్కి కానీ సమ్మర్కి కానీ అప్లై చేసుకోవాలంటే నాతో కనెక్ట్ అవ్వండి. సో యూ విల్ బీ హ్యావింగ్ ఏ స్మూత్ ప్రాసెస్. సో కంప్లీట్, సో ఛార్జ్ మొత్తం మీ చేత పే చేపిస్తాం, అప్లికేషన్ ఫీజు మొత్తం, బేసిక్ ఛార్జ్ మాత్రమే బిజినెస్ రన్ అవ్వడానికి ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఎంత చేసినా ఇది వన్ పార్ట్ అయితే మన వీసా ఇంటర్వ్యూ అప్రూవ్ అవ్వడం ది నెక్స్ట్ పార్ట్. సో ఐ కెన్ సే ఇట్స్ ఎ నెక్స్ట్ లెవెల్. సో బెటర్, సో ట్రై టు టేక్ మోర్ మాక్ ఇంటర్వ్యూస్, ట్రై టు అటెండ్ ది వీసా ఇంటర్వ్యూ ట్రైనింగ్, సో దట్ యూ కెన్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో చాలామంది ఫంబుల్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం జూమ్ సెషన్లో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. సో డెఫినెట్లీ యూ విల్ బీ improving your confidence level, and you can improve your fluency level, and you can improve your body language, and at the same time you can get clear idea on how the questions are going to be asked in visa interview and how we need to respond to them. సో చాలామంది ఏంటంటే బై హ్యాడెడ్గా సో స్క్రిప్ట్ రాసుకొని ప్రిపేర్ అవుతుంటారు. సో అలా కాకుండా మనం ఏంటంటే జనరల్గా, సో వాట్ ఎవర్ ది క్వశ్చన్ హీ కెన్ ఆస్క్, నో వరీస్, సో వీ కెన్ రిప్లై. సో అలాగా జనరల్గా ప్రిపేర్ చేస్తాం. సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తామంటే ఫ్రీగానే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళకి సో వీసా ఇంటర్వ్యూ అప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మీకు ఎవరికైనా కాలేజెస్ అప్లై చేసుకోవాలనుకున్నా ఏమున్నా కూడా మా యూట్యూబ్ ఛానల్తో కనెక్ట్ అవ్వండి. సో నెంబర్ డ్రాప్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టున్నాను. సో వీసా మాక్ ఇంటర్వ్యూస్, కొన్ని AI జనరేటెడ్ వీడియోస్ కూడా పెట్టున్నాను. సో ఆ వీడియోస్ మొత్తం చూడండి, యూ విల్ బి గెటింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్. సో ఒక వీడియో చూసినందువల్ల ఏంటంటే మీకు చాలా ఐడియాస్ వస్తాయి, చాలా పాయింట్స్ దొరుకుతాయి. సో కాబట్టి ఏ వీడియో కూడా స్కిప్ చేయొద్దు. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో అవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. సో ఇంకా నేను అమెరికాకి ఎలా వచ్చాను, నా ప్రయాణం ఏంటి అని చెప్పేసి నా అమెరికా ప్రయాణం వీడియో ఒకటి పెట్టున్నాను. సో ఇంకా రీసెంట్గా కాలేజ్ టూరు, ఓరియంటేషన్ వీడియో, నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీలో డిఫరెంట్ వీడియో క్లిప్స్ తీసుకున్నాను. సో అమెరికాకి బీటెక్కి రావాలనుకుంటున్నారా, మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలి, కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, స్కాలర్షిప్స్ ఎలా గెయిన్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నాను. ఆ వీడియో కూడా చూడండి. సో మాస్టర్స్కి ఎలా రావాలి, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, సో కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది అమెరికాలో అని చెప్పేసి చాలా వీడియోస్ పెట్టున్నాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి. సో కొన్ని వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కొన్ని లాస్ట్లో అటాచ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.